హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ ఘీ రోస్ట్ని చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజియెస్ట్ మెథడ్లో నేను చెప్తానండి. రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఘీ రోస్ట్ని ఇంకొక రెసిపీలో పోస్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ప్రాన్స్ ఘీ రోస్ట్ కోసం మనం ముందుగా డ్రై మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంఫ్, 1 టీ స్పూన్ షాజీరా, 1-2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 అర ఇంచు దాల్చిన చెక్కని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. నేను తీసుకున్న లవంగాలు కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయండి, అందుకే నేను ఒకటే వేసుకున్నాను. స్పైస్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకా కొంచెం లవంగాలు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మసాలాలు మరీ ఎక్కువగా వాడకూడదండి, ఎందుకంటే ప్రాన్లో న్యాచురల్ గానే ఒక స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే ఆ స్వీట్ ఫ్లేవర్ పోయి ఘాటు ఎక్కువైపోతుందండి. సో యాక్చువల్ టేస్ట్ ఎంజాయ్ చేయలేరు. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టి చల్లారిన తర్వాత 2 యాలకులు వేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ప్రాన్స్ తీసుకున్నానండి. ప్రాన్స్ లో సన్నటి నరం ఉంటుంది కదండి, ఆ నరాన్ని తీయకపోతే ఈ ఫ్రైలో అస్సలు రుచి ఉండదండి. ప్రాన్ తింటున్నప్పుడు మట్టి మట్టిలాగా తగిలి టేస్ట్ అసలు బాగోదండి. కాబట్టి మీరు ఎప్పుడు ప్రాన్స్ తో ఏ రెసిపీ చేసినా సరే ఈ నరాన్ని తీయడం మాత్రం కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. ప్రాన్స్ ని వలిచి నరం తీసిన తర్వాత నాకు 300 grams ప్రాన్ మీట్ వచ్చిందండి. ఈ ప్రాన్ మీట్ కి మనకి 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలని ఇలాగా స్లాంట్ కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఐటమ్స్ ఫ్రై చేసిన అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకొని, నేను ఇక్కడ బఫెలో ఘీ వాడానండి. మీకు ఇష్టమైతే కౌ ఘీ కూడా వాడుకోవచ్చు. బఫెలో ఘీ అయితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. మీ దగ్గర హోమ్ మేడ్ ఘీ ఉన్నట్టయితే అది కూడా యూస్ చేసుకోండి, అది ఇంకా బాగుంటుంది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఆ టైంలో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వాష్ చేసి డీవెయిన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మూత పెట్టి ఆ వాటర్ తోనే ప్రాన్స్ ని కుక్ అవ్వనివ్వాలి. కాసేపటికి ప్రాన్స్ లో నుంచి వాటర్ ఎవాపరేట్ అయ్యి డ్రైగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికల్ని వేసి కలుపుకుని మధ్య మధ్యలో మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ మనం ప్రాన్స్ రోస్ట్ అన్నాం కాబట్టి ప్రాన్స్ ని మరీ డ్రైగా రోస్ట్ చేసేయకూడదండి. జస్ట్ పైన లేయర్ మాత్రం కాస్త క్రిస్పీగా అయ్యేదాకా వేపుకుంటే సరిపోతుంది. బాగా రోస్ట్ చేసేస్తే గనక ప్రాన్ మొత్తం డ్రై అయిపోయి లోపల జ్యూస్ ఏమీ లేకుండా గడ్డిలాగా ఉంటుందండి తినడానికి. పైన లేయర్ మాత్రమే క్రిస్పీ అయ్యేదాకా వేపుకుంటే లోపల జ్యూసెస్ అలాగే ఉండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. ప్రాన్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా వేగుతున్న ప్రాన్స్ లో 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసి కారం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు వేపినట్లయితే కలర్ చేంజ్ అయిపోయి నల్లగా మాడిపోతాయండి కారం మసాలాలు. సో కారం వేసిన వెంటనే ఒకసారి కలిపి దించేసుకుంటే సరిపోతుంది.